After a long gap, like 5 days, we are starting again. Sorry for the unexpected break. Everything is fine. Yeah. సో మనం యాన్సిబుల్ చూస్తున్నాం కదా లాస్ట్ సెషన్ లో. సో ఇప్పటి వరకు మనం యాన్సిబుల్ లో యాన్సిబుల్ వేరియబుల్స్ చూసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, అలానే కండిషన్ వెన్ కీవర్డ్ యూస్ చేసి, అండ్ అలానే లూప్స్ జస్ట్ లూప్ కీవర్డ్ యూస్ చేసి ఐటమ్ అనే ఒక స్పెషల్ వేరియబుల్ మనకి యాన్సిబుల్ ఇస్తుంది. అండ్ అలానే డేటా టైప్స్ చూసాం, స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, మ్యాప్, ఇవన్నీ చూసాం. నెంబర్ అండ్ ఎగ్జిట్ స్టేటస్ చూసాం. ఎర్రర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, మీకు ఎప్పుడైనా ఎర్రర్ వస్తుందని ముందుగానే తెలిస్తే ఇగ్నోర్ ఎర్రర్స్ ట్రూ పెట్టి మనం ఆ అవుట్పుట్ ని తీసుకొని, ఓకే, అవుట్పుట్ ని రిజిస్టర్ చేస్తాం కదా. రిజిస్టర్ కీవర్డ్ యూస్ చేసి అవుట్పుట్ ని మనం తీసుకొని దాన్ని చెక్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని యూస్ చేసి మనము మన ప్లే బుక్స్ రాసాం. రైట్, we have used register keyword also. మాడ్యూల్స్ అవసరం లేని చోట, మాడ్యూల్స్ లేని చోట మనం షెల్ కానీ ఆర్ కమాండ్ మాడ్యూల్ కానీ యూజ్ చేసాము. సో ఇదంతా చేసాం మనం. యాన్సిబుల్ కాన్ఫిగ్ కూడా చూసాము, ansible.cfg ఫైల్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ యాన్సిబుల్ రోల్స్. ఓకే, యాన్సిబుల్ రోల్స్ అగైన్. సో మన షెల్ స్క్రిప్టింగ్ లో ఫంక్షన్స్ చూసాం. ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఇన్పుట్ తీసుకొని సంథింగ్ ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఎప్పుడైతే కోడ్ ఎక్కడైనా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఆ కోడ్ ని మనం ఫంక్షన్ లో పెట్టి దాన్ని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనం ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేసుకుంటాం. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ ఫంక్షన్ కదా. సో అక్కడ ఏంటి, కోడ్ రీయూజ్ అనేది మెయిన్ ఫీచర్. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి యాన్సిబుల్ రోల్ అనేది బేసిక్ గా కోడ్ రీయూజ్ కోసమే. ట్రై డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అగైన్. వేరియబుల్స్ కాన్సెప్ట్ కూడా ఇంతే. ఒక్క చోట చేంజ్ చేస్తే మనకి మొత్తం అన్ని ప్లేసెస్ లో చేంజ్ అవుతుంది. రైట్. సో దీన్ని ఇప్పుడు యాన్సిబుల్ రోల్స్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో, వాట్ ఆర్ యాన్సిబుల్ రోల్స్ అని. స్టాండర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ playbooks that contains tasks, variables, dependencies, files, templates, libraries, etc. సో ఇప్పటి వరకు ఏంటంటే మనం ఎవ్రీథింగ్ మనం YAML ఫైల్లోనే రాసాం, టాస్క్ లోనే. అలా కాకుండా మనం ప్రాపర్ గా స్ట్రక్చర్ చేస్తే ఈ స్ట్రక్చర్ ని మళ్ళీ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు సెషన్ లో మనం యాన్సిబుల్ ప్లే బుక్ ని రోల్స్ లాగా ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇంతే యాన్సిబుల్ రోల్స్ అంటే డెఫినేషన్. వేరియబుల్స్, ఫైల్స్, టాస్క్స్, హ్యాండ్లర్స్ ఇట్లా అన్ని ఉన్నాయి. ఆ ఫైల్ స్ట్రక్చర్ కూడా మనం చూద్దాం. బేసిక్ పర్పస్ స్టాండర్డైజ్ చేయడానికి ప్లేబుక్ ని, అండ్ దెన్ రీయూజ్ చేసుకోవడానికి. ఓకే, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇది. ఓకే, సో బట్ ఇది మనం లాస్ట్ లో వద్దాము. ఫైనల్ గా మనం ఫస్ట్ స్ట్రక్చర్ చేసేసి తర్వాత వద్దాం. ఓకే, సో మనకు సింపుల్ గా నేను ఇక్కడ రాస్తాను. మనం మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ ని రోల్స్ యూజ్ చేసి ఆటోమేట్ చేద్దాం. దిస్ జస్ట్ స్ట్రక్చరైజింగ్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్స్పెన్స్ యాన్సిబుల్ రోల్స్. సో యాన్సిబుల్ రోల్స్ ఉంది కదా. సో దీంట్లో రోల్స్ అనే ఒక
ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. జస్ట్ రోల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ బయట నేను mysql.yaml ఇక ఇన్వెంటరీ ఫైల్ ansible.cfg ఇవన్నీ సేమ్. inventory.ini ansible.cfg. ఓకే, ఫస్ట్ మనం సర్వర్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. నాలుగు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. DevOps practice. Okay, so let it load. The ansible.cfg లో మనకు డిఫాల్ట్స్ ఇన్వెంటరీ ఇక్కడ మనం రాసాం కదా లాస్ట్ టైం, అదే ఇన్వెంటరీ అనేది ఇక్కడ MySQL playbook name, configuring MySQL server. Okay, and then hosts MySQL become yes. ఇక్కడ రోల్స్ అండ్ రాసి ఇక్కడ నేను టాస్క్స్ అవన్నీ రాయను, ఆ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది. నేను రోల్స్ అండ్ రాసి నేను MySQL రోల్ ని లోడ్ చేస్తాను అనమాట. రోల్స్ అని రాసి లిస్ట్ ఆఫ్ రోల్స్, మీరు ఎన్ని రోల్స్ అయినా లోడ్ చేయొచ్చు. MySQL అని రాసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ రోల్స్ అనే డైరెక్టరీ లోకి వెళ్ళి MySQL అనే ఇంకొక డైరెక్టరీని వెతుక్కుంటుంది అనమాట. ఓకే, సో ఇదే ఫోల్డర్ లో రోల్స్ అనేది ఒకటి ఉంది, దాంట్లో MySQL అనే ఫోల్డర్. ఇక ఇక్కడ మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తాం. ఇక్కడ వీళ్ళు చూపించినట్లు టాస్క్స్ ఇట్లా మనం నీట్ గా అన్నిటిని డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఈ రోల్స్ లో MySQL లో మళ్ళీ టాస్క్స్ అని ఇస్తున్నాను. టాస్క్స్ లో main.yaml అనే దాన్ని ఇది ఆటోమేటిక్ గా లోడ్ చేస్తున్నాను. ఓకే, సో మనకు రోల్స్, రోల్ నేమ్ ఇలా ఉంటుంది. సో దీంట్లో టాస్క్స్ ఉంటుంది, టాస్క్స్ లో main.yaml. సో ఎందుకు ఇది టాస్క్స్ అనేది, యూ కెన్ కీప్ ఆల్ యువర్ టాస్క్స్ హియర్, Ansible automatically loads. ఓకే, సో ఇప్పుడు మన టాస్క్స్ ఏంటి, లాస్ట్ టైం మనం రాసాం కదా, ఇవన్నీ నేను తీసుకుని వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పెట్టేస్తాను అంతే. దీస్ ఆర్ అవర్ టాస్క్స్. ఒక స్టెప్, షిఫ్ట్ ట్యాబ్. ఓకే, అది టాస్క్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, మనకు కొంచెం వేరియబుల్ ఉంది కదా MySQL రూట్ పాస్వర్డ్, ఇదంతా మనం లాస్ట్ టైం ఎక్కడ చేసాం, ఇదే ప్లేబుక్ లో ఇక్కడ డిఫైన్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ వార్స్ అనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. MySQL లో టాస్క్స్ లాగానే వార్స్,
ఈ వార్స్ లో కూడా మనం మెయిన్ డాట్ యామిల్. వార్స్ variables required for this role. Main.yaml. సో నేను ఇక్కడ ఏదైతే వేరియబుల్ రిక్వైర్ అవుతుందో మీకు దాన్ని అక్కడ మెన్షన్ చేస్తాను. ఎక్స్పెన్స్ యాప్ @1. ఓకే, సో ఇంకా ఏముంది మనకు? సో దీంట్లో అయితే ఇంతే MySQL లో. ఓకే, సో మిగతా ఫోల్డర్స్ వస్తాయి నెక్స్ట్ బ్యాక్ ఎండ్ రాసేప్పుడు. ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేద్దాం. C.micro. Ansible, MySQL, backend, front end. Route 53 సెటప్ చేయండి. బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్. పబ్లిక్ ఐపీ కూడా ఇద్దాం. Now let's connect to Ansible server, install Ansible. Sudo dnf install Ansible -y. ఓకే, ఇంకా మన ఇన్వెంటరీ ఫైల్ కాపీ చేద్దాం. సో ఎవ్రీథింగ్ సేమే లాస్ట్ టైం చేసినట్లు, జస్ట్ స్ట్రక్చర్ ఒకటి మారుస్తుంది. cd expense Ansible roles.
Okay, done. Git clone cd expense Ansible roles Ansible playbook mysql.aml. ఓకే, సో కనెక్ట్ అయింది. సో చూడండి టాస్క్ అనేది రన్ అవుతుంది మనకి MySQL రోల్ నుంచి. సో ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఇలా వస్తుంది, రోల్స్ చూసుకుంటుంది. ఓకే, రోల్స్ అనేది రాశారు, MySQL చూసుకుంటుంది. బై డిఫాల్ట్ ఈ రోల్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి MySQL లోపలికి వెళ్ళి మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని రన్ చేసేస్తుంది అనమాట. టాస్క్స్ ఉంటే వీటిని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ దీనికి వేరియబుల్ కనిపించింది, ఈ వేరియబుల్ కోసం వార్స్ ఫోల్డర్ లో వెతుక్కుంటుంది అండ్ అన్ని పాసిబుల్ లొకేషన్స్ లో వెతుక్కుంటుంది. ఇన్వెంటరీ కానీ ఎక్కడైనా, ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని యాక్సెస్ చేస్తుంది. యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. Ansible.cfg లో మనం పెట్టేసాం ఇన్వెంటరీ ఏది లోడ్ చేయాలని కూడా. inventory.ini అంటే ఇదే ఫోల్డర్ లో ఉండే inventory.ini ని లోడ్ చేయమని చెప్పాం. మీకు కావాలంటే వేరే లొకేషన్స్ అయినా ఇచ్చుకోవచ్చు ఇన్వెంటరీ ఫైల్ కోసం. ఓకే, ఇట్ ఇస్ రైట్ కంప్లీట్. సో బై డిఫాల్ట్ అన్ని main.amls ని లోడ్ చేసేస్తున్నాను. సో మనది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ ఎండ్ చూద్దాం, దానివల్ల ఇంకొంచెం స్ట్రక్చర్ పెరుగుతుంది. నేను బ్యాక్ ఎండ్ డాట్ యామల్ రాస్తాను. కాన్ఫిగర్ బ్యాక్ ఎండ్ సర్వర్, హోస్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్, రోల్స్ కూడా బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు నేను రోల్స్ లో ఇక్కడ బ్యాక్ ఎండ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇందులో మళ్ళీ టాస్క్స్ అనే ఫోల్డరు, ఈ టాస్క్స్ లో main.aml. సో ఈ టాస్క్స్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను డైరెక్ట్. షిఫ్ట్ ట్యాబ్. ఓకే, ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. ఎక్కడైనా వేరియబుల్స్ మనం వీటిని ఒకవేళ వేరియబుల్స్ లో మెన్షన్ చేయాలి అనుకుంటే వీ కెన్ కీప్ దట్. ఇది ఉంది చూడండి, బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్. ఈ బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ మనకి ఇక్కడ ఉండాలి యాక్చువల్లీ కదా, జనరల్ గా మన డైరెక్టరీలో. సో ఇక్కడ మనకి ఏంటి అంటే టెంప్లెట్స్ అనేది ఒకటి ఉంది. టెంప్లెట్స్ అనే ఒక ఫోల్డర్ లో నేను బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ డాట్ J2 అని ఇస్తున్నా. J2 ఏంటి అంటే జింజా2 ఫార్మాటింగ్ అంటారు. సో ఇప్పుడు మనకు టెంప్లెట్స్ లో ఎనీ
ఫైల్. సో దీన్ని మనం రిఫర్ చేయాలి. టెంప్లెట్స్ అని ఎందుకు అంటున్నాం అంటే యూ కెన్ కీప్ వేరియబుల్స్ ఇన్ ద ఫైల్ Ansible replace the value at runtime. ఓకే. సో ఏంటి ఇది రన్ టైమ్ లో మనకు రీప్లేస్ చేసేది అంటే ఇక్కడ వచ్చి చూడండి బ్యాక్ అండ్ అవుట్ సర్వీస్. సో దీంట్లో ఈ వేరియబుల్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది కదా ఈ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఒక రకంగా హోస్ట్ నేమ్, డేటాబేస్ సర్వర్ నేమ్ అనేది, డేటాబేస్ సర్వర్ హోస్ట్ నేమ్ అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఒకటి, ప్రొడక్షన్ లో ఒకటి, టెస్టింగ్ లో ఒకటి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అది మారే ఛాన్స్ కూడా ఉంది. సో దిస్ ఇస్ వేరియబుల్ కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే MySQL హోస్ట్ అని ఇక్కడ పెడతాను. MySQL హోస్ట్. ఇప్పుడు ఇది వేరియబుల్, దీనికి వాల్యూ మనం సప్లై చేయాలి. వాల్యూ సప్లై చేయాలి అంటే మనం వార్స్ అనే ఒక ఫోల్డర్ రాసుకోవచ్చు. వార్స్ లో main.ml MySQL underscore host MySQL.taws82s.online. ఓకే. అండ్ ఇప్పుడు ఇక కాపీ మాడ్యూల్ వర్కౌట్ అవ్వదు అనమాట. సో చూద్దాం ఎలా వర్కౌట్ అవ్వదో మీకు చూపిస్తాను ఎర్రర్. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టచ్చు వేరియబుల్స్ లో. MySQL యూజర్ రూట్ MySQL పాస్వర్డ్. చిన్నవా పాస్వర్డ్ ఇక్కడ ఏదన్నా expense@1. సో వీటన్నిటిని నేను అక్కడ రీప్లేస్ చేస్తాను. MySQL యూజర్, ఇది MySQL పాస్వర్డ్, and then MySQL host. ఓకే. సో మనకు Ansible ఏం చేస్తుంది, ఇది టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఈ వేరియబుల్ ని చెక్ చేసుకుంటుంది కదా అన్ని పాసిబుల్ లొకేషన్స్ లో. మనం వేరియబుల్స్ డిస్కస్ చేసేప్పుడు వేరియబుల్ ప్రిఫరెన్స్ చూసాం. ఆ వేరియబుల్ ప్రిఫరెన్స్ ప్రకారం అన్ని ఫోల్డర్స్ లో వీటి కోసం చెక్ చేసుకుంటుంది వన్ బై వన్ ఎక్కడ దొరికితే దాన్ని అక్కడ తీసుకుంటుంది. ఓకే. సో ఆ ప్రిఫరెన్స్ మనం ఎక్కడో మెన్షన్ చేసాం కూడా కదా. కమాండ్ లైన్ మనం ఏం కమాండ్ లైన్ లో ఇవ్వట్లేదు, టాస్క్ లో ఇవ్వట్లేదు, ఫైల్స్ లో ఇవ్వట్లేదు, ప్రాంప్ట్ లో ఎక్కడ ఇవ్వట్లేదు, ప్లే లెవెల్లో ఎక్కడ ఇవ్వట్లేదు, ఇన్వెంటరీలో ఇవ్వట్లేదు, ఇంకా ఫైనల్ గా రోల్స్ లోపల ఉండే వేరియబుల్స్ ని అది తీసుకుంటుంది. ఓకే. సో ఇది ఒక స్టాండర్డ్ వే కాబట్టి ఈ ఈ రోల్ కి ఏదైతే వేరియబుల్స్ అవసరమో అదే తీసుకుంటుంది అనమాట ఇక్కడ నుంచి. ఓకే. సో ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, చూద్దాం, దాన్ని బట్టి మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. backend.ml.
సో ఇది చూడండి ఇక్కడ బ్యాక్ ఎండ్ అనే రోల్ లోంచి వస్తుందని. ఇన్స్టాలింగ్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటో చూద్దాం. An exception occurred during task execution. To see the full transcript of the fine, could not find or access backend dot service. ఎక్కడ సెర్చ్ చేసిందో కూడా చెప్తుంది. సర్చ్ ఇన్ హోమ్, ఈజీ టు యూజర్, ఎక్స్పెన్స్, ఆన్సిబుల్ రోల్స్. రోల్స్ అనే ఫోల్డర్ లో బ్యాక్ ఎండ్ లో ఫైల్స్ అనే ఒక దగ్గర సెర్చ్ చేశాను. మనం బ్యాక్ ఎండ్ లో ఫైల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసామా? సో ఈ కాపీ మాడ్యూల్ ఏంటంటే బై డిఫాల్ట్ ఫైల్స్ అనే ఫోల్డర్ లో చెక్ చేస్తుంది. ఓకే, దానికి అక్కడ దొరకలేదు. మళ్ళీ ఎక్కడ సెర్చ్ చేస్తుంది? డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ లోనే సెర్చ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్ లోనే డైరెక్ట్ గా సెర్చ్ చేస్తుంది. అక్కడ కూడా దొరకలేదు. ఇంకా ఎక్కడ ట్రై చేస్తుంది? రోల్స్, బ్యాక్ ఎండ్, టాస్క్స్ లోపల ఫైల్స్. టాస్క్స్ లోపల ఫైల్స్ అక్కడ కూడా సెర్చ్ చేస్తుంది. అక్కడ కూడా దొరకట్లేదు. అంటే చాలా చోట్ల సెర్చ్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఇది, అన్ని పాసిబుల్ లొకేషన్స్ లో. ఓకే, సో దానికి ఎక్కడ దొరకట్లేదు. సో మీరు ఎలాంటి వేరియబుల్ లేకపోతే దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫైల్స్ లో పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫైల్స్ లో పెడతాను చూడండి. ఫైల్స్ లో బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ పెడతాను. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి నేను మెన్షన్ చేసేస్తాను, MySQL డాట్ TAWS82S డాట్ ఆన్లైన్. ఓకే, ఇలా ఇచ్చేసినప్పుడు ఇప్పుడు అది పిక్ చేయాలి ఆటోమేటిక్ గా, ఎందుకంటే అది ఫైల్స్ లో వెతుకుతుంది ఫస్ట్. చూడండి సక్సెస్ అయింది. ఎందుకు? దానికి ఫైల్స్ అనే ఫోల్డర్ లో దొరికింది కాబట్టి.
కానీ మీరు దీన్ని ప్రాపర్ గా యూజ్ చేయాలి అంటే దీన్ని వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తే దీన్ని మనం టెంప్లెట్స్ లో పెట్టినప్పుడు ఈ వాల్యూని మనం రన్ టైమ్ లో మార్చొచ్చు. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి ఒక సర్వర్ నేమ్ లైక్ mysql-dev.eaws.online, అలానే ప్రొడక్షన్ కి mysql-production, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చేంజ్ చేయొచ్చు కాబట్టి సో మనం ఇక్కడ టెంప్లెట్ లాగా పెట్టినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాలి, టెంప్లెట్ అని వాడాలి. టెంప్లెట్ అని వాడినప్పుడు ఇది బై డిఫాల్ట్ ఏం చేస్తుంది, టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లో సెర్చ్ చేస్తుంది. విల్ సెర్చ్ ఇన్ టెంప్లెట్స్ ఫోల్డర్. ఇక్కడ నేను .j2 అని ఎందుకు పెట్టాను, అది ఫర్ అవర్ రెఫరెన్స్ అనమాట. దీంట్లో వేరియబుల్స్ ఉన్నాయి అని జస్ట్ కొంచెం యూజర్స్ కి చెప్పడానికి అంతే. ఓకే, ఇలా పెట్టినప్పుడు సో యాన్సిబుల్ ఏం చేస్తుంది, దీనిలోకి వెళ్ళి ఈ ఫైల్ ని యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఇది రీడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వీళ్ళు వేరియబుల్ నేమ్ మెన్షన్ చేశారు, దీని వాల్యూని వెతుక్కుంటుంది. ఇక్కడ దొరికింది, సో ఇట్ విల్ బి ఫైన్. ఓకే, సో మీ ఫైల్లో ఎలాంటి వేరియబుల్స్ లేకపోతే మీరు డైరెక్ట్ గా ఫైల్స్ అనే ఫోల్డర్ లో మెన్షన్ చేయొచ్చు మీ ఫైల్స్ ని. మీ ఫైల్స్ లో ఏమైనా వేరియబుల్స్ ఉన్నాయి అంటే దాని టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లో పెట్టి ఇలా .j2 అని పెట్టింది, అదొక స్టాండర్డ్ ఫార్మాట్. ఎవరైనా చూసేప్పుడు మీ కోడ్ ని వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా. ఓకే, వాట్ ఆర్ Ansible templates? Ansible templates are like uses Jinja to formatting. If we have any files with variables, we can keep it in Ansible templates folder, and the values will be submitted from using runtime. I mean, at the runtime, Ansible submit the values into the variables. మీరు ఇప్పుడు దీన్ని తీసేయచ్చు, ఈ బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్. ఓకే, మనం క్లియర్ గా ఇక్కడ బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ డాట్ J2 యూస్ చేస్తున్నాం. బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ డాట్ J2 అంటే ఇది కాదు ఫైల్, ఇదే ఫైల్. కానీ ఇదేంటి, ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి ఇది రన్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ లోకి లాగిన్ అయ్యి దాన్ని డిలీట్ చేద్దాం. sudo -pd etc system d system బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ ని డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు అది మనకు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈసారి టెంప్లెట్స్ యూస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది.
సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అది క్లియర్ గా వాల్యూని సబ్మిట్ చేసి దీస్ ఆర్ ఆన్సిబుల్ టెంప్లెట్స్. ఓకే, సో ఇప్పటికి మనకు రోల్స్ లో టాస్క్స్, వార్స్, టెంప్లెట్స్, ఫైల్స్. We can keep files in this folder. And use file names. సో ఇది 2 లొకేషన్స్ లో లేదు. ఈ ఫైల్ ఎన్ని లొకేషన్స్ లో ఉంది? backend.service.j2 ఒకే లొకేషన్ లో కదా ఉంది. .j2 అనేది ఏంటి? అది కూడా నేమే. సో ఇక్కడ ఉండేది backend.service మాత్రమే, backend.service.j2 కాదు. సో ఇక్కడ ఉండేది backend.service.j2. నేను టెంప్లెట్ అని ఇచ్చినప్పుడు ఇది బై డిఫాల్ట్ వెళ్ళి టెంప్లెట్స్ ఫోల్డర్ లో వెతుక్కుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఫ్రంట్ ఎండ్ చూద్దాం. రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. extend-lntp రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ అన్నప్పుడు మళ్ళీ నేను ఇక్కడ రోల్స్ లో ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. దీంట్లో టాస్క్స్, ఈ టాస్క్స్ లోపల main.aml. ఫ్రంట్ ఎండ్ టాస్క్స్ అన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తాను. షిఫ్ట్ ట్యాబ్. ఓకే, సో ఇది అయిపోతుంది, దీంట్లో ఏం లేదు. ఇది అయిపోతుంది, సో ఇది అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది, అన్జిప్ అయిపోతుంది. దీనికి ఏం చేద్దాం అంటారు? ఫైల్స్ వాడదామా, టెంప్లెట్స్ వాడదాం? సో ఈ వాల్యూ అనేది ఎన్విరాన్మెంట్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి యూ కెన్ యూస్ టెంప్లెట్స్. expense.conf.j2. సో ఇది బ్యాక్ అండ్ పోస్ట్. మీ ఇష్టం, నేమ్ ఏదైనా ఎంచుకోవచ్చు. దీనికి నేను ఒక వాస్ క్రియేట్ చేస్తాను. వాస్ main.aml backend host is backend.taws 82s.online. ఓకే, ఇంకా ఇది రీస్టార్ట్ చూడండి. రీస్టార్ట్ అనేది ఎప్పుడు చేయాలి? ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ జరిగినప్పుడు చేయాలా, ఆర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చా? ఒక సర్వర్ ని మనం రీస్టార్ట్ చేస్తే డౌన్ టైం ఉంటుందా, ఉండదా? ఒక సర్వర్ ని మనం రీస్టార్ట్ చేస్తే డౌన్ టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం సిస్టమ్ ని ఎలా అయితే రీస్టార్ట్ చేస్తామో సర్వర్ కూడా అలానే. సో ఫస్ట్ సిస్టమ్ రీస్టార్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఒకసారి షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
రైట్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రీస్టార్ట్ అనేది జరగాలి. కరెక్టా? సో అప్పుడు దానికోసం ఏముంది అంటే మనకు ఇక్కడ హ్యాండ్లర్స్ అనేది ఉంది. ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేయకూడదు కాబట్టి, ఎప్పుడంటే అప్పుడు రీస్టార్ట్ చేయకూడదు కాబట్టి హ్యాండ్లర్స్ అంటే ఏంటి అంటే నోటిఫైయర్స్ వెన్ సంథింగ్ వెన్ సమ్ ఈవెంట్ ఈస్ హ్యాపెన్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చేంజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకు యెల్లో కలర్ అయితే వస్తుందో, యెల్లో కలర్ వస్తుంది కదా కొత్తగా కాన్ఫిగరేషన్ ని చేంజ్ చేసినప్పుడు కానీ, రైట్. సో అప్పుడు ఏమవుతుంది మనకు? సో ఇది నేను ఫస్ట్ టెంప్లేట్ అని పెట్టాలి. expense.conf.j2. ఓకే. సో ఇది ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మనం హ్యాండ్లర్స్ అనేది ఉంటుంది. హ్యాండ్లర్స్ అంటే ఏంటి అంటే నోటిఫైర్స్ వెన్ సమ్ ఈవెంట్ ఈస్ హ్యాపెండ్, వెన్ సమ్ చేంజ్ ఈవెంట్. అంటే ఒక టాస్క్ చేంజ్ అయింది అని అనుకున్నప్పుడు ఇక్కడ నేను పెట్టానంటే ఏమవుతుంది? డైరెక్ట్ గా రీస్టార్ట్ అయిపోతుందా ప్రతిసారి కాన్ఫిగరేషన్ చేంజ్ అయినా అవ్వకపోయినా? సో మనకేం కావాలి? దీంట్లో కాన్ఫిగరేషన్ చేంజెస్ అనేది జరిగితే మాత్రమే మనకు రీస్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఇక్కడ నోటిఫై అనేది రాసి జస్ట్ కీవర్డ్ నోటిఫై అనే కీవర్డ్ రీస్టార్ట్ ఎంజినిక్స్ అని రాస్తున్నా. ఇప్పుడు ఈ రీస్టార్ట్ ఎంజినిక్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఒక హ్యాండ్లర్స్ అనే ఒక ఫోల్డర్ వస్తుంది. ఈ హ్యాండ్లర్స్ లో main.yaml రాసుకున్నప్పుడు ఇక్కడ నేమ్ ఉంటుంది చూసారా? అది ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో ఈ నేమ్ తో ఉండే టాస్క్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పెట్టేస్తాను. ఓకే. సో ఇక్కడ ఇది అవసరం లేదు. ఓకే. సో ఇది Ansible handlers. What are Ansible handlers కూడా అనేది చాలా పాపులర్ క్వశ్చన్. Ansible handlers are notifiers. When some change event happen in one task, Ansible can trigger other tasks using handlers. అంతే. సో Ansible handlers are notifiers actually when some change event happened in one task, we can trigger other task through handler. ఒకటి కాదు, మీరు మల్టిపుల్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు మల్టిపుల్ రాయొచ్చు. సో ఎన్ని రాస్తే అన్ని అది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో చూద్దాం హ్యాండ్లర్స్. Handlers are triggered ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఉంది కదా, ఇది రన్ చేస్తుంది. Sometimes you want a task to run only when a change is made on a mission. For example, you may want to restart a service if the task updates the configuration of that service, but not if the configuration is unchanged. Ansible uses handlers to address this use case. Handlers are tasks that only run when notified. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. సో ఇక్కడ చూద్దాం. మీరు డైరెక్ట్ గా ఎక్కడైనా రాసుకోవచ్చు హ్యాండ్లర్స్ అని, వీళ్ళు రాసినట్టు ఈ టాస్క్ లో. బట్ దీనికోసం రోల్స్ లోకి వచ్చేసరికి మనం సపరేట్ గా రాసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ అక్కడ రాసిందే ఇది.
వీళ్ళు డైరెక్ట్ గా రోల్స్ యూజ్ చేయనప్పుడు ఇది. సో ఇక్కడ చూడండి రీస్టార్ట్ అపాచ్ అనేది ఇక్కడ నోటిఫై అనే కీవర్డ్. నోటిఫై అంటే జస్ట్ మన జనరల్ మీనింగే కదా. నోటిఫై అంటే నోటిఫై అనేది రాస్తే డెఫినెట్లీ దీనికోసం వెతుక్కుంటుంది అనమాట. ఈ టాస్క్ ఎక్కడుంది అనేది. ఇదే ఫైల్ అనుకోండి, మీరు రోల్స్ యూజ్ చేయకపోతే హ్యాండ్లర్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది టాస్క్స్ లాగానే. ఆ హ్యాండ్లర్స్ లో వెళ్ళి వెతుక్కుంటుంది. మీరు రోల్స్ గాని యూజ్ చేస్తుంటే హ్యాండ్లర్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి వెతుక్కుంటుంది. సో మీరు ఎన్నిటినైనా నోటిఫై చేయొచ్చు. లూప్ లో పెట్టారు, మీ ఇష్టం. ఇక వన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు దాన్ని ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ రన్ చేద్దాం. టెంప్లెట్. ఇన్స్టాల్ అవుతుంది. రన్నింగ్ హ్యాండ్లర్. ఇక్కడేం పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. యాన్సిబుల్ ఇంటర్నల్ గా ఏం చేస్తుందంటే ఒక ఈ చిన్న ఇఫ్ కండిషన్ రాసుకుంటూ ఉండొచ్చు మేబీ. ఓకే, ఇది ఒకవేళ చేంజ్ అయింది అని అనిపిస్తే ఇంకా దీన్ని వెళ్ళి రన్ చేయడమే అంతే. ఇప్పుడు అంత బాగుంటే మనకు మన అప్లికేషన్ లేటెస్ట్ యాక్సెస్. ఓకే, రన్నింగ్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లోనే, అవి మనం చేద్దాం. ఇంకా దీన్ని స్టాండర్డైజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇప్పుడు Ansible roles అంటే స్టాండర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ ప్లే బుక్స్ దట్ కంటైన్స్ టాస్క్స్, వేరియబుల్స్, డిపెండెన్సీస్, ఫైల్స్, టెంప్లెట్స్, హ్యాండ్లర్స్, లైబ్రరీస్ ఎక్సెట్రా అని మీరు చెప్పి యూ కెన్
roles is basically for reuse purpose. Okay, and the defaults అయినా కూడా వేరియబుల్సే జస్ట్ లైక్ వాట్స్, బట్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇది సెకండ్ ప్రిఫరెన్స్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏముంది ఇక్కడ, మెటా అని ఉంది, రోల్ డిపెండెన్సీస్. ఇప్పుడు అది మనం చూద్దాం. రోల్ డిపెండెన్సీస్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, ఇది మనకు రోబోషాప్ కాబట్టి, సారీ ఇది ఎక్స్ప్రెస్ కాబట్టి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటి, MySQL, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి, ఎక్కువ మైక్రో సర్వీసెస్ ఉంటాయి, లైక్ 70, 100 అలా ఉంటాయి. మన రోబోషాప్ లో మనకు ఒక 11 or 12 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. బట్ డిప్లాయ్మెంట్ అంటే మీరు థింక్ చేయాల్సింది ఒకటే, అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏదైనా కూడా డిప్లాయ్మెంట్ అంటే ఏంటి. సో జనరల్ గా దేర్ విల్ బి వన్ ఫోల్డర్ వేర్ కోడ్ ఎగ్జిస్ట్, అంతే కదా. లీవ్ అబౌట్ ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనేది వదిలేయండి 1 minute. ఓకే, సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఒక ఫోల్డర్ లో, సర్వర్ లో ఒక ఫోల్డర్ లో కోడ్ ఉంటుంది. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, వర్షన్ ని మార్చాలి. ఓకే, వర్షన్ ని మార్చాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, స్టాప్ ద సర్వర్ ని స్టాప్ చేయాలి. లైక్ systemctl స్టాప్ బ్యాక్ ఎండ్ వల్ల, లైనక్స్ సర్వర్ ని కాదు, systemctl స్టాప్ nginx అలా స్టాప్ చేసి రిమూవ్ ఓల్డ్ కోడ్. ఓకే, అండ్ దెన్ డౌన్లోడ్ న్యూ కోడ్, రీస్టార్ట్ ద సర్వర్. ఇదేనా కదా డిప్లాయ్మెంట్ అంటే. సో ఇప్పుడు మీకు 3 కాంపోనెంట్స్ ఉంటే ఏంటి, 30 కాంపోనెంట్స్ ఉంటే ఏంటి, డిప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇదే, అది ఏ లాంగ్వేజ్ అయినా ఏమైనా కూడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ టాస్క్స్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక కామన్ రోల్ అనేది ఒకటి రాసుకుంటాం. రోల్స్ లో కామన్ అనేది ఒకటి రాసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ మీ ప్రాజెక్ట్ లో 100 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, ఒక్కొక్క మైక్రో సర్వీస్ కి ఒక ఫోల్డర్ ఉంటుంది ఇలా రోల్స్ లో. బట్ అట్ ద సేమ్ టైం కామన్ గా ఉండేది కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట, లైక్ కామన్ టాస్క్స్, అలానే కామన్ వేరియబుల్స్ ఏమైనా ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. సరే, ఇప్పుడు మన కామన్ టాస్క్స్ వచ్చేసి బ్యాక్ ఎండ్ లోకి వెళ్తున్నా. క్రియేట్ యాప్ డైరెక్టరీ. మనకి HTML లో అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, లైక్ nginx లో అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ డైరెక్టరీలో ఉంటాయి. యూఎస్ఆర్ షేర్ nginx HTML కదా. సో మనం ఇక్కడ Ansible లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాం, రిమూవ్ డైరెక్టరీని రిమూవ్ చేసేస్తాం, ఉన్న డైరెక్టరీ రిమూవ్ చేసి సెకండ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు, దీని మీనింగ్ ఏంటి, ఉన్న కోడ్ ని తీసేసి కొత్త కోడ్ ని డౌన్లోడ్ చేయడం అనే కదా దీని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు నేను మన బ్యాక్ ఎండ్ లోకి వచ్చేసరికి మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇది ఉంది కాబట్టి ఇది ఏమనుకుంటుంది, ప్రతిసారి మీరు రన్ అయినప్పుడు గ్రీన్ కలర్ లో వస్తుంది, ఎవ్రీ టైం మనం రన్ చేసేప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ డిప్లాయ్మెంట్ అంటే ఉన్నదాన్ని రిమూవ్ చేయాలి. నేను కామన్ లో టాస్క్స్ లో main.aml రాస్తాను. దీంట్లో టాస్క్ ఏంటి, మెయిన్ రిమూవ్ ఎగ్జిస్టింగ్ డైరెక్టరీ. ఓకే, ansible డాట్ built-in డాట్ ఫైల్. ఓకే, సో రిమూవ్ చేయడానికి సోర్స్ అయినా పాత్ అండ్ స్టేట్.
బ్యాక్ ఎండ్ అయితే ఏంటి స్లాష్ యాప్ కదా. స్టేట్ ఏంటి, వాట్ షుడ్ బి ద స్టేట్ హియర్? ఆబ్సెంట్. ఆబ్సెంట్ అనేస్తే రిమూవ్ అయిపోతుంది. మనకు బ్యాక్ ఎండ్ కి అయితే స్లాష్ యాప్, ఫ్రంట్ ఎండ్ అయితే స్లాష్ యుఎస్ఆర్ స్లాష్ షేర్ స్లాష్ ఎంజినిక్స్ స్లాష్ హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా, యాప్ అండర్ స్కోర్ లొకేషన్ అని. ఆ వేరియబుల్ ని మనం రన్ టైమ్ లో పంపిస్తాం. ఓకే, డిఫరెంట్ కాంపోనెంట్ కి డిఫరెంట్ లొకేషన్ ఉంది కాబట్టి ఎయిదర్ ఇదైనా వస్తుంది, ఫ్రంట్ ఎండ్ రన్ అయ్యేటప్పుడు ఇది వస్తుంది, బ్యాక్ ఎండ్ రన్ అయ్యేటప్పుడు వాల్యూ ఇది వస్తుంది. ఓకే, సో రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం, క్రియేట్ యాప్ డైరెక్టరీ. ఓకే, స్టేట్ డైరెక్టరీ. ఓకేనా, రిమూవ్ చేసాం, క్రియేట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, డౌన్లోడ్ అప్లికేషన్ కోడ్. ఏ మాడ్యూల్ యూస్ చేయాలి, డౌన్లోడ్ కోసం గెట్ యూఆర్ఎల్ యూస్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనార్కైవ్ యూస్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు యాన్సిబుల్ అన్ఆర్కైవ్ లో ఇదే డౌన్లోడ్ చేసి ఇదే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. అన్ఆర్కైవ్ అని ఇచ్చినప్పుడు మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ అన్ఆర్కైవ్ ఏ ఫైల్ దట్ నీడ్స్ టు బి డౌన్లోడ్, అదే డౌన్లోడ్ చేసి అదే రీస్టార్ట్ చేసేలాగా కూడా ఉంది ఆప్షన్. ఎస్ఆర్సి ప్లేస్ లో మీరు ఫైల్ బదులు యూఆర్ఎల్ ఇవ్వచ్చు డైరెక్ట్ గా. సో ఇది మారుతుంది కదా మనకు. అండ్ దెన్ డెస్టినేషన్ ఎక్కడ, యాప్ లొకేషనే కదా, అక్కడికి అన్జిప్ చేసేస్తుంది అనమాట డైరెక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ బ్యాక్ ఎండ్ కి చూద్దాం. సో ఇది 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 ఈ మూడు అయిపోయినాయా? సో ఈ మూడింటిని నేను కామెంట్ చేస్తాను. కమెంట్ చేసి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే యాన్సిబుల్ కి, సో ఇవన్నిటిని నేను కామన్ అనే దాంట్లో రాశాను, అక్కడి నుంచి వెళ్ళి లోడ్ చేయమని చెప్తాను. ఓకే, కామన్ అనే దాంట్లో చేయాలి అంటే ఏంటి, టాస్క్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, కామన్ లో ఉన్నాయి. ఆ కామన్ అనే దాన్ని మనం లోడ్ చేయాలి. సో లోడ్ చేయాలి అంటే లోడ్ టాస్క్స్ ఫ్రమ్ కామన్ రోల్ యాన్సిబుల్ అంటే ఇంపోర్ట్ చేయాలి యాక్చువల్లీ. ఇంక్లూడ్ టాస్క్స్ ఫ్రమ్ అనదర్ రోల్, నేను అనదర్ రోల్ లోంచే ఇంక్లూడ్ చేస్తున్నా కదా టాస్క్స్ ని. నేను బ్యాక్ ఎండ్ లో మెయిన్ డాట్ ఎంఎల్ లో వేరే రోల్ లో ఉండే టాస్క్స్ ని కొన్నిటిని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ రోల్ అనేది ఒకటి ఉంటుంది.
ఇలా అయినా రాయొచ్చు. ఆర్ ఇంపోర్ట్ రోల్ అనేదైనా ఉంటుందా? సరే ఇలా రాసి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంక్లూడ్ ఫ్రమ్ కామన్ రోల్. ఇంక్లూడ్ రోల్, జస్ట్ ఇంక్లూడ్ రోల్, నేమ్ వచ్చేసి కామన్, టాస్క్స్ వచ్చేసి ఏంటి మెయిన్. కామన్ రోల్ లో ఉండే మెయిన్ డాట్ యామెల్ నుంచి టాస్క్స్ ని లోడ్ చేయమని చెప్తాం. ఓకే, మరి దీనికి ఇక్కడ కొన్ని వేరియబుల్స్ కావాలి కదా. యాప్ లొకేషన్ అనే వేరియబుల్ కావాలి, ఇది కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ బ్యాక్ ఎండ్ లోనే వార్స్ లో యాప్ లొకేషన్ అని ఇచ్చి స్లాష్ యాప్, అండ్ అలానే మన డౌన్లోడ్ ఇది డౌన్లోడ్ యొక్క లింక్. ఓకే, నేను డబుల్ కోట్స్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఇదంతా కామన్, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా ఇది కామన్, ఇది ఒక్కటే మారుతుంది. సో దీన్ని నేను ఏమని ఇస్తున్నానంటే కాంపోనెంట్ అని ఇస్తున్నాను. ఈ కాంపోనెంట్ ప్లేస్ లో నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి, బ్యాక్ ఎండ్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది. బ్యాక్ ఎండ్ డాట్ యామెల్ రోల్స్ చూస్తుంది, బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఉంది, బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోకి వెళ్తుంది, టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఇదంతా చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇదేమవుతుంది, ఇంక్లూడ్ రోల్. ఓకే, వీళ్ళు ఇంకేదో రోల్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ రోల్ నేమ్ ఏంటి, కామన్. సో ఐ షుడ్ గో టు కామన్ అనే ఒక ఫోల్డర్, దాంట్లో టాస్క్స్ లో మెయిన్ డాట్ యామెల్. ఓకే, ఇక్కడ ఇవి రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవి రన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈ యాప్ లొకేషన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ బ్యాక్ ఎండ్ లో ఉండే వ్యాట్సే ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, యాప్ లొకేషన్ ఉంది. నెక్స్ట్ కాంపోనెంట్, మళ్ళీ బ్యాక్ ఎండ్ లో వ్యాట్స్ లో కాంపోనెంట్ ఉంది, అలా రన్ అయిపోతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి రన్ అవుతుంది, ఇది కామన్ లోంచి రన్ అవుతుంది, ఎందుకంటే మనం చెప్పాం యాన్సిబుల్ కి. అది అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఎండ్.
ఓకే, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ అనే ఈ బ్యాక్ ఎండ్ అనేది కామన్ అనే రోల్ పైన డిపెండ్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం జస్ట్ అది యూజర్స్ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి తెలియడానికి మెటా అనే ఫోల్డర్ ఒకటి రాసి, వీళ్ళు ఏం చెప్పారు ఇక్కడ మెటాలో, రోల్ సోర్స్ మెటాలో ఏంటి, రోల్ డిపెండెన్సీస్ అనే దాన్ని మనం మెన్షన్ చేయాలి. ఇలా మెటాలో మెయిన్ డాట్ యామెల్ లో డిపెండెన్సీస్ అనేది ఒకటి రాసి మెయిన్ డాట్ యామెల్ డిపెండెన్సీస్ అనే ఒక కీవర్డ్ మెన్షన్ చేసి ఇది దేనిపైన డిపెండ్ అయింది, హైఫన్ రోల్ కామన్. ఓకే, కామన్ అనే రోల్ పైన డిపెండ్ అయింది. మీకు కావాలంటే వేరియబుల్స్ ని ఇక్కడ కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ మెటా. మెటా మెయిన్ డాట్ యామెల్ డిపెండెన్సీస్ ఆఫ్ దిస్ రోల్. సో ఎందుకంటే ఇది ఇదంతా రన్ చేసేసి ఎర్రర్ రాకుండా ఇలా ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ యాన్సిబుల్ ఒకసారి చెక్ చేసుకుంటుంది మెటా ఫోల్డర్ లో, ఓకే కామన్ అనే రోల్ ఉంది, ఇది ఉంటే ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే ముందుగానే స్టాప్ అవుతుంది. అది కొంచెం సేఫ్ కదా, మనం రన్ చేయడం స్టార్ట్ చేసేసి రన్ చేసే అప్పుడు ఓకే అది లేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పడం కంటే ముందుగానే చెక్ చేసుకొని రన్ చేయడం బెటర్. సో అందుకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో అలానే ఫ్రంట్ ఎండ్ కి కూడా నేను మెటా అనేది ఒకటి రాస్తాను. మెటా మెయిన్ డాట్ యామెల్ డిపెండెన్సీస్ మెన్షన్ చేస్తాను, రోల్ కామన్. ఓకే, సో అలానే వేరియబుల్స్ కూడా దీనికి ఇవ్వాలి కదా టాస్క్స్ లో. ఇక్కడ చూడండి, ఇది మనం అక్కడ హ్యాండిల్ చేసాం, క్రియేట్ HTML డైరెక్టరీ హ్యాండిల్ చేసాం, ఈ నాలుగిటిని మనం అక్కడ హ్యాండిల్ చేసాం. దీన్ని నేను కమెంట్ చేస్తున్నా, కమెంట్ చేసి కామన్ రోల్ లోంచి లోడ్ చేస్తాను, ఇంక్లూడ్ కామన్ రోల్, ఇంక్లూడ్ రోల్ నేమ్ కామన్ టాస్క్స్ ఫ్రమ్ మెయిన్. మీకు కావాలంటే వేరే నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇందాక ఎవరు అడిగారు మెయిన్ డాట్ యామెల్ అనేది ఖచ్చితంగా పెట్టాలా అనేది. మీరు ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, బట్ నేమ్ డిఫరెంట్ గా ఇచ్చినప్పుడు టాస్క్ ఫ్రమ్ అని ఇచ్చి ఇది ఇవ్వాలన్నమాట. నేను ఒకవేళ ఇది ఇవ్వకపోతే అది ఆటోమేటిక్ గా మెయిన్ డాట్ యామెల్ ని తీసుకుంటుంది. మీరు డిఫరెంట్ నేమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ దీనికి కావాల్సిన వేరియబుల్స్ కూడా మనం సప్లై చేయాలి కదా. ఫ్రంట్ ఎండ్ లో వార్స్ లో యాప్ లొకేషన్ ఏంటి, /usr /share /nginx /html. కాంపోనెంట్ ఏంటి, కాంపోనెంట్ ఫ్రంట్ ఎండ్. రైట్, ఆ రెండు వేరియబుల్స్ ని సప్లై చేయాలి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది మళ్ళీ. మీరు ప్రాజెక్ట్స్ లో స్ట్రక్చర్ అనేది ఇలానే రాయాలి, రోల్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తే బెటర్. మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో మీ స్క్రీన్ షేర్ చేసి ఎంజినిక్స్ ప్లేబుక్ రాయమంటారు, అప్పుడు మీరు ప్లెయిన్ గా ఎంజినిక్స్ ప్లేబుక్ రాయొచ్చు, బట్ రోల్ స్ట్రక్చర్ లో రాశారనుకోండి అప్పుడు ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది మీ పైన ఒపీనియన్.
ఏముంది ఎంజినిక్స్ ప్లేబుక్ రాయమంటే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఫోల్డర్ క్రియేట్ చేసి మెయిన్ డాట్ యామెల్ అని రాస్తారు. మెయిన్ డాట్ యామెల్లో నేమ్, హోస్ట్స్, ఫ్రంట్ ఎండ్ అని రాస్తారు. బికమ్ రాస్తారు. రోల్స్ అని రాస్తారు. రోల్స్ అని రాసి ఫ్రంట్ ఎండ్ అని ఇస్తారు. వాళ్ళ ముందే ఇవన్నీ క్రియేట్ చేసి చూపించారనుకోండి. తర్వాత రోల్స్ లో ఫ్రంట్ ఎండ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. దీంట్లో టాస్క్స్ క్రియేట్ చేస్తారు. టాస్క్ క్రియేట్ చేసి ఇందులో మెయిన్ డాట్ యామెల్ రాస్తారు. ఇక మీ టాస్క్లన్నీ ఇక్కడ రాయండి. ఇన్స్టాల్ అండ్ సర్వీస్. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది ఐడియా, ఓకే వీళ్ళు రియలిస్టిక్ గా రాశారు, ప్రాజెక్ట్స్ లో ఇలానే కదా చేస్తామని వీళ్ళకి రోల్స్ కూడా ఐడియా ఉంది. నో నీడ్ టు ఆస్క్ ఫర్దర్ క్వశ్చన్స్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ కూడా అయిపోయింది. సో ఇంకొకసారి మనం యాక్సెస్ చేసి చూద్దాం. ఓకే, సో ఇలా కామన్ అనేది కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తుంటే చూడండి, ఫస్ట్ లోనే వీళ్ళు కామన్ అని ఇచ్చారు. సో అది మెటా. ఇంకా లైబ్రరీ ఇవేంటి అంటే మనం కస్టమ్ మాడ్యూల్స్ పైథాన్ యూస్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అవి మనకు అంత అవసరం రాదు ఎప్పుడు కూడా. మేబీ ఎవరైనా మైక్రోసాఫ్ట్, గూగుల్ అలాంటి వాళ్ళు ఏమైనా ఇక్కడ చేస్తుంటారు. మీకు ఏమైనా మాడ్యూల్ అనేది లేదు, మీకు పైథాన్ బాగా వచ్చు, మీరే ఒక మాడ్యూల్ ని డెవలప్ చేసుకొని యాన్సిబుల్ డాక్యుమెంటేషన్ యూస్ చేసి మీరే ఒక మాడ్యూల్ ని డెవలప్ చేసుకొని ఆ మాడ్యూల్ ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ అంత అవసరం రాదు 99%. ఓకే, ఇంకా ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ అనేది రేపు వస్తుంది మనకు, AWS ప్లగిన్ అలా. ఇంతే ఇక మొత్తం. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, యాన్సిబుల్ వాల్ట్, ఓకే, యాన్సిబుల్ ట్యాగ్స్, అలాంటి కాన్సెప్ట్స్. యాన్సిబుల్ ట్యాగ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, అది చిన్నది. ఇంటర్వ్యూస్ లో ఏం అడుగుతారంటే, ఇప్పుడు నాకు ఇన్ని ప్లే బుక్స్ ఉన్నాయి కదా, అసలు ఇన్ని టాస్క్ ఉన్నాయి కదా, నేను ఒక స్పెసిఫిక్ టాస్క్ నే రన్ చేయాలి. హౌ డూ యూ కంట్రోల్ టాస్క్స్ ఇన్ యాన్సిబుల్? అంటే కొన్ని కంట్రోల్ అంటే ఏంటి మీనింగ్? ఫ్యూ టాస్క్స్ షుడ్ రన్, ఫ్యూ టాస్క్స్ షుడ్ నాట్ రన్. ఇలా ఏ టాస్క్లు రన్ అవ్వాలి, ఏ టాస్క్లు రన్ అవ్వకూడదు అనేది మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడు దానికి ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యాన్సిబుల్ ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అంటే మనకు తెలిసిందే. జనరల్ గా మీరేంటి, ఒక 100 ప్లెయిన్ కవర్స్ ఉన్నాయనుకోండి, మీరు వాటికి ట్యాగ్లు వేయచ్చు, మనకు సూపర్ మార్కెట్ లో వేసినట్టు. లైక్ మోర్ అని, మోర్ ట్యాగ్ వేయచ్చు. తర్వాత రిలయన్స్ ట్యాగ్, డిమార్ట్ ట్యాగ్, ఇలా వేయచ్చు. అప్పుడు ఏం తెలుస్తుంది మనకు, 100లోంచి ఈజీగా మనం ఫిల్టర్ చేయొచ్చు ఏ ట్యాగ్ ఏ సూపర్ మార్కెట్ కి సంబంధించింది అనేది. ఓకే, సో అలానే ఇక్కడ ఇన్ని టాస్క్లు మనకు ఉన్నప్పుడు నేను ఒక స్పెసిఫిక్ టాస్క్ రన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే, దానికి మనం ఏం చేయాలి అంటే ట్యాగ్స్ అనేది యూస్ చేయాలి, యాన్సిబుల్ ట్యాగ్స్. సో మీరు ఆ టాస్క్ లో ట్యాగ్స్ అనేది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ట్యాగ్స్ అనేది పెడతారు. ఎన్ని ట్యాగ్స్ అని ఇవ్వచ్చు. నేను దీనికి ఏం ట్యాగ్ ఇస్తున్నానంటే అప్పర్ టు లోయర్ అని ఇస్తున్నా. నేను ఇది ఒక్కటే స్పెసిఫిక్ గా రన్ చేయాలి అనుకోండి,
git clone cd ansible. ఓకే, సో దీంట్లో నేను ఏం చేయాలి, ఇది ఒక్కటే, ఈ టాస్క్ ఒక్కటే నేను స్పెసిఫిక్ గా రన్ చేయాలి, మిగతా అవేమి రన్ అవ్వకూడదు. సో అప్పుడు నేను ansible playbook, ఓకే, ఇన్వెంటరీ ఫైల్ ఉందా ఇక్కడ, యా, -i inventory.ini 20 filters.aml -t, మీరు అక్కడ ఏదైతే ట్యాగ్ ఇచ్చారో అదే ఇవ్వాలన్నమాట, అప్పర్ టు లోయర్. అప్పుడు మిగతావి ఏమి రన్ అవ్వవు. ఓకేనా, సో అలా మీ టాస్క్ ని ట్యాగింగ్ ఇవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ Ansible tasks. ఇక్కడ మనకు నేను డిప్లాయ్మెంట్కి వెళ్ళిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది, బట్ రన్ అవడం వల్ల ఏం ఉపయోగం, టైం వేస్ట్ తప్ప ఏం లేదు కదా. ఇవన్నీ ఎన్నిసార్లు రన్ చేయాల్సిన, ఒకసారి రన్ చేస్తే అయిపోతుందిగా, మళ్ళీ మళ్ళీ రన్ చేయాలా డిప్లాయ్మెంట్కి వెళ్ళిన ప్రతిసారి? అవసరం లేదు. నేను రన్ చేయాల్సిన ఇది, ఇక్కడ నేను దీనికి ట్యాగ్స్ ఇస్తున్నా, ట్యాగ్స్ డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నా. ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు నేను ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వను. సెకండ్ టైం, థర్డ్ టైం అలా రన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు రన్ చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల టైం వేస్ట్. అలానే ఇది కూడా ఇవ్వాలి. కొత్త డిప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఇది ఇవ్వాలి. కాపీ బ్యాక్ ఎండ్ సర్వీస్ ఇది అవసరం లేదు కదా, ఒకసారి కాపీ చేస్తే ఇంకా అయిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ దాంట్లో ఏం చేంజ్ ఉంటుంది, ఏముండదు. ఇది ఏముండదు, ఇది కూడా ఏముండదు, రీస్టార్ట్ మాత్రం చేయాలి. రైట్, సో ఇప్పుడు చూడండి, నాకు డిప్లాయ్మెంట్ కి ఏవైతే అవసరం ఉంటుందో వాటినే రన్ చేయాలి. జస్ట్ cd expense 1 minute. సో ఇప్పుడు నేను చూడండి ఎలా కంట్రోల్ చేస్తున్నాను. ఇది మనకు తెలుసు కదా, ఇదేం ఫస్ట్ టైం సెటప్ కాదు. Ansible backend -t deployment. ఇంక్లూడ్ ఫ్రమ్ కామన్ రోల్ అని వచ్చింది, కానీ దాని లోపల టాస్క్స్ ఐ థింక్ దెన్ వీ షుడ్ గివ్ ఇట్ టు ఇన్సైడ్, ఇక్కడ కూడా చేయాలి. వీటిని నేను ఇక్కడ కూడా ఇవ్వాలి కామన్ లో మేబీ.
రెండు సార్లు రన్ అయిందా? టాస్క్ కామన్ లో రిమూవ్ ఎగ్జిస్టింగ్ డైరెక్టరీ, క్రియేట్ యాప్ డైరెక్టరీ, డౌన్లోడ్ యాప్ కోడ్, మళ్ళీ ఇంక్లూడ్ ఫ్రమ్ కామన్ రోల్. రెండు సార్లు రన్ అయింది. మరి ఇందాక రన్ అవ్వలేదు. ఒక చోటే చేసి చూద్దాం ఈసారి. ఏమైనా గిట్ పుల్ సేవ్ అవ్వక ముందే గిట్ పుల్ చేశానేమో చూద్దాం. ఓకే నైస్. అక్కడ ఇంక్లూడ్ చేసే దగ్గర రాస్తా. ఇంక్లూడ్ ఫ్రమ్ కామన్ అండ్ రోల్ రాసినప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు? ఎంప్లాయ్మెంట్, సరే ఒక పని చేద్దాం, ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ తీసేసి ఇక్కడ ఉంచుదాం. సో ఓవరాల్ గా ట్యాగ్స్ కాన్సెప్ట్ అయితే ఇది. We can stop till here today. ఇంకా రేపు మనం కొన్ని Ansible రిమైనింగ్ కాన్సెప్ట్స్ కొన్ని డిస్కస్ చేసి we will close Ansible. ఇప్పుడు ఫాస్ట్ టైపింగ్. Let us have few questions. రంజిత్. హాయ్ శివ గారు. యా హాయ్. శివ గారు, ఇప్పుడు మనము ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇప్పుడు రియల్ టైంలో వెళ్ళినామంటే నెంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్లో డిప్లాయ్మెంట్ చేస్తాం కదండి. ఇప్పుడు సర్వర్స్ డౌన్లో ఉంటే మనము మనకి నోటిఫికేషన్ ఎలా వస్తుందండి? యాక్చువల్లీ ఇన్ రియల్ టైమ్ యూ విల్ గివ్ మెయిల్, రైట్? మానిటరింగ్, అది మానిటరింగ్ లో చూస్తారు. అవును. సర్వర్స్ అనే వాటిని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మన షెల్ స్క్రిప్ట్ అని రాయొచ్చు మీరు. ఒకవేళ మానిటరింగ్ టూల్స్ అనేది లేకపోతే ఆ ప్రాజెక్ట్ లో మీరు షెల్ స్క్రిప్ట్ అయినా రాసుకోవచ్చు. పింగ్ చేస్తూ ఉంటాము కంటిన్యూస్ గా. ఓకే. రిప్లై రాలేదనుకోండి అలర్ట్ పంపిస్తాం ఈమెయిల్. ఓకే. యాక్చువల్లీ దీంట్లోనే మనము ఈ ప్లే బుక్ లోనే మెయిల్ మాడ్యూల్ రాసేస్తే మనకి ఫెయిల్యూర్ అయినప్పుడు అంతా వస్తుంది కదండి, ఎక్కడ ఫెయిల్ అయినా అలా కూడా వస్తుంది. అది ఎక్కడ రాయాలండి? కంపోనెంట్ ప్రాపర్టీస్ రాయాలా, దాంట్లో రాయాలా, లేదంటే అది కూడా ఒక మాడ్యూల్. ఇప్పుడు మెయిల్ మనము షెల్ స్క్రిప్టింగ్ లో రాసాం కదా, అక్కడ మెయిల్ అనేది ఒక కమాండ్. సో ఆ కమాండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? సబ్జెక్ట్ ఏంటి, టు ఎవరికి, ఫ్రమ్ ఎవరికి.
కానీ ఓకే. మెయిల్ కాన్ఫిగరేషన్ అయితే మనమే చేయాలి. ఓకే. ఓకే. మెయిల్ కాన్ఫిగరేషన్స్ అనేది అయితే చేయాలి. యాన్సిబుల్ అయితే కాన్ఫిగరేషన్స్ చేయదు. ఓకే. బట్ జస్ట్ మీరు ఇస్తే ఇలా పంపిస్తుంది అనమాట. మీరు ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే అది మెయిల్ ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. ఇంకొక చిన్న డౌట్ ఉందండి. చెప్పండి. ఇప్పుడు మనము బై త్రూ ప్లే బుక్ ఎన్ని సర్వర్స్కి మనం అట్ ఏ టైం కనెక్ట్ కావచ్చు అండి? బై డిఫాల్ట్ 5 సర్వర్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. మనం దాన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది రేపు సెషన్ లో చెప్తాము. ఫోక్స్ అని ఉంటుంది. ఓకే. మీరు సర్వర్ కెపాసిటీని బట్టి, ఇప్పుడు నేను యాన్సిబుల్ T3.microలో రన్ చేస్తున్నాను. నేను ఓకే. అట్ ఏ టైం 1000 సర్వర్స్ ని కనెక్ట్ అవ్వాలి అంటే 1000 కనెక్షన్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. ఒక చిన్న సర్వర్ లోంచి 1000 సర్వర్స్ ని కనెక్ట్ అవ్వడం నాట్ పాసిబుల్. అది ఓకే. యాన్సిబుల్ మీరు T3.large, T3.extra large అలా తీసుకున్నారనుకోండి, ఓకే. అప్పుడు మీరు యాన్సిబుల్ యూస్ చేసి అట్ ఏ టైం ఎక్కువ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. మీ యాన్సిబుల్ సర్వర్ చిన్నది అయితే తక్కువ సర్వర్స్ కి కనెక్ట్ అవుతుంది. మీ యాన్సిబుల్ సర్వర్ స్ట్రాంగ్ అయితే ఎక్కువ సర్వర్స్ కి కనెక్ట్ అవుతుంది అట్ ఏ టైం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే ఫోక్స్. వెంకటేష్. హాయ్ శివ గారు, హాయ్. ఇది మనం సర్వీస్ వెల్కి .j2 రాసాం కదా, అది మ్యాండేటరీ అండి? మ్యాండేటరీ ఏం కాదు. మీరు ఏది రాస్తే అది అక్కడ దానికోసం అవుతుంది. బట్ అలా రాసినప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు చూసినప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి, దీంట్లో J2 అని రాసినామంటే దీంట్లో ఏదో సంథింగ్ వేరియబుల్స్ ఉన్నాయి అని మీనింగ్. మీ ఓకే. ఇష్టం, రాయొచ్చు రాయకుండా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ సర్వీస్ అని ఇచ్చి వదిలేసినా సరే రన్ అవుతుంది కదా? రన్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ మీరు అక్కడ ఇదే రాసుకోవాలి టాస్క్స్ లో. మీ ఫైల్ నేమ్ ఏదైతే అది అదే కదా వెతుకుతుంది అక్కడ. అవును. మీరు అప్పుడే తీసేయండి .j2 అని. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే ఫైన్, థ్యాంక్స్ అండి. శృతి. శృతి, you can unmute. లక్ష్మణ్. లక్ష్మణ్. లత. లత, you can unmute. విష్ణుప్రియ. విష్ణుప్రియ, you can unmute. Vishnupriya, not able to hear you. దక్షిణామూర్తి. ఎస్ విష్ణు చెప్పండి. ఇది మీరు J2 అనే J2 అనే ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏదైనా ఇవ్వచ్చు. S3 V2 ఏదైనా. లైనక్స్ లో ఎక్స్టెన్షన్స్ అసలు మ్యాటరే కాదు. ఓకే ఓకే ఓకే, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మనం అట్లా పెట్టుకున్నాం. రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దక్షిణామూర్తి. హాయ్ సార్ గారు, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, ఇది ట్యాగ్స్ యూజ్ చేసి మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు మన ఎంజిన్స్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా. సో ఈ ట్యాగ్స్ ని మనం ఇనిషియేట్ చేసి ఓన్లీ వన్ మాడ్యూల్ వరకు రీస్టార్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా? వన్ మాడ్యూల్ కోసం అయితే మీరు ప్లే బుక్ రన్ చేయాల్సిన అవసరం లేదు. కాదు, ఇలా రన్ చేసినప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు అప్లికేషన్ డౌన్ అయిపోయినప్పుడు మనం రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. మల్టిపుల్ సర్వర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 సర్వర్స్ ఉన్నాయి. 100 సర్వర్స్ ఉన్నప్పుడు మంచి ఆప్షన్ యాన్సిబుల్ ద్వారా. మీరు కమాండ్ లైన్ అయినా అడాప్ కమాండ్ ఉంది కదా, అదైనా చేయొచ్చు. ఆర్ ఎల్స్ ప్లే బుక్ అనేది, దానికోసం ప్లే బుక్ అనేది రాయరు జనరల్ గా. బట్ యూ కెన్ డూ, నో ప్రాబ్లం.
అండ్ మల్టిపుల్ ట్యాగ్స్ ఇచ్చినప్పుడు ఎలా షో గారు అంటే ఇప్పుడు ఒక ట్యాగ్ ని డిప్లాయ్మెంట్ అని మీరు 3 చోట్ల యూస్ చేశారు. నాకు ఒక దగ్గర డిప్లాయ్మెంట్, ఇంకో దగ్గర ఇంకేదన్నా ఇస్తాను మల్టిపుల్ టాస్క్ అని ఏదైనా. సో అది రాసేటప్పుడు డిప్లాయ్మెంట్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎట్లా రాయాలి దాన్ని? అంటే ఇందాక మీరు ట్యాగ్ ఏదైనా ఒకటి లైక్ ఆర్ గానీ అండ్ గానీ మీ ఇష్టం, అది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. Ansible tags or and ఓకే. ఇది ఒక్కటే ఇచ్చారు. ఎవరైనా మల్టిపుల్ ఇచ్చినప్పుడు మనం కండిషన్స్ లాగా రాయాలి. స్కిప్ అనేది ఏంటి అంటే ఇది తప్ప అన్ని రన్ అవుతాయి, ఆపోజిట్ అన్నమాట. యాక్చువల్లీ ఒకటి అయినా అవుతుంది అనమాట. మీ దాంట్లో మీరు ఇచ్చారు కదా, ఇది లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ కదా, లైక్ మీరు డెప్రికేటెడ్ అని ఇస్తే ఇదే రన్ అవుతుంది. ఇది చూడండి ఆల్వేస్ అని ఇచ్చారు అంటే ఇది ఖచ్చితంగా ప్రతిసారి రన్ అవుతుంది అనమాట. ఇది డెప్రికేటెడ్ అని ఇస్తే ఇది రన్ అవుతుంది. ఒకటైనా మ్యాచ్ అవ్వాలి అట్లీస్ట్. ఆర్ అండ్ అన్ కండిషన్స్ లేవన్. దీంట్లో పెద్ద కండిషన్స్ ఉన్నాయి కానీ అంత దూరం అవసరం లేదు యాక్చువల్లీ. సో మనం ఏంటంటే మీరు ఎన్నైనా ట్యాగ్స్ ఇచ్చుకోండి, మీరు ఒక ట్యాగ్ మ్యాచ్ అయినా రన్ అవుతుంది. ఇక్కడ ఓకేనండి. అంటే మరి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం -t అని పెట్టి ఆ ట్యాగ్ నేమ్ ఇస్తున్నాము. సో లెట్స్ సే పర్పస్ కోసం ఒకటి చెప్పండి. ఇంకో ట్యాగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉంది, ఇంకో డిప్లాయ్మెంట్ 1 2 ఉన్నాయి ఫర్ డిఫరెంట్ పర్పసెస్. నేను అవి రెండే ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ansible.-playbook అని చెప్పి backend.yaml అని చెప్పి -t అని చెప్పి డిప్లాయ్మెంట్ అండ్ కామా ఇచ్చి డిప్లాయ్మెంట్ 1 అని ఇవ్వచ్చు. అలా అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రెండు ట్యాగ్స్ ని ఇంక్లూడ్ చేయడం కంటే ఆ రెండింటి కోసం ఒక పర్పస్ ని మీరు క్రియేట్ చేసి ఆ ట్యాగ్ ఇవ్వడం బెటర్ కదా. ఇప్పుడు వరుస పెట్టి ఒక్కొక్క ట్యాగ్ అనేది ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఇవ్వడం కంటే ఆ పర్పస్ ఏంటి అనే దానికి ఒక నేమ్ పెట్టి మీరు ఆ నేమ్ ని మీకు ఎన్ని ట్యాగ్స్ కావాలి, ఎన్ని టాస్క్లు కావాలనుకుంటే అన్ని టాస్క్లు తెచ్చుకోవచ్చు. అది బెస్ట్ ఆప్షన్. ఇది అనవసరంగా కాంప్లికేట్ చేసినట్టు. ఓకేనండి. ఓకే. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye. శివ గారు, Yes. శివ గారు, మనము యాక్చువల్లీ ఇప్పుడు లైక్ గురువిలో CI/CD పైప్ లైన్స్ రాస్తాం కదా, లైక్ ఇక్కడ కానీ CI/CD పైప్ లైన్స్ రాయొచ్చా? బై యూజింగ్ Ansible CI/CD కోసం కాదు, ఓన్లీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ రాయొచ్చా? యాక్చువల్లీ బిఫోర్ నేను ఒక దాంట్లో నెక్స్ట్జెన్ ఫ్రేమ్వర్క్ నుంచి CI/CD పైప్ లైన్స్ రాసాము. సో దానికని కొద్దిగా ఇది ఉందన్నమాట, కన్ఫ్యూజన్. Ansible యూస్ చేసి ఎవరు రాయరు CI/CD. అవునా? నేను అక్కడ మాకు వచ్చేసి CI config.yaml రాసినాము, CD config.yaml రాసినాము. సో దట్ అదే ఏమంటే బై త్రూ నెక్స్ట్జెన్ ఫ్రేమ్వర్క్ నుంచి రాసాము. సో దానికి డౌట్ ఉంది, అది మామూలు గ్రూవీలో రాస్తాము యాక్చువల్లీ, ఇక్కడ అది రాయొచ్చా లేదనేసి డౌట్ వచ్చింది. ఓకే, Ansible మనం యూస్ చేస్తాం డిప్లాయ్మెంట్ కి, కానీ ఇప్పుడు మనం యూస్ చేసిన డిప్లాయ్మెంటే కదా. అవునవునవును. VMs లో మనం ఏం చేయాలన్నా కూడా Ansible యూస్ చేయొచ్చు మీరు, కానీ దీన్ని మెయిన్ టూల్ గా పెడితే అది పర్పస్ కాదు. అది జెన్కిన్స్ ని పెట్టుకొని జెన్కిన్స్ Ansible ని ట్రిగ్గర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు Ansible ద్వారానే చేయాలి అన్నా కూడా చేయొచ్చు, కానీ అది ప్రాపర్ గా రాదనమాట. ఆటోమేషన్ అవ్వదు. మళ్ళీ మాన్యువల్ గా మీరు వెళ్ళి రన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ అది ఏం రాసామంటే మేము దీంట్లో వచ్చేసి చెక్అవుట్ స్టేజ్ బిల్డ్ స్టేజ్ ఇచ్చేసి, మరి వచ్చేసి దాన్ని వేర్ ఫైల్ బిల్డ్ అయ్యాక దీంట్లో మేము దాని ఇదంటాం చూడండి, దీంట్లో డిప్లాయ్ చేసాం అనమాట.
ఎక్కడ అవన్నీ చేయొచ్చు బట్ మీరు వెళ్ళి మాన్యువల్ గా రన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే 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 అండి, అదే నాకు డౌట్ ఓకే, ఉంది. ఇప్పుడు మనం CI/CD లో యాన్సిబుల్ ని ఇంక్లూడ్ చేయొచ్చు. జెన్కిన్స్ అనేది యాన్సిబుల్ ని ట్రిగ్గర్ చేస్తుంది. అలా ఓకే. చేసుకుంటే మీకు ఫుల్ ఆటోమేషన్ అవుతుంది. మీరు చెప్పినట్టు చేస్తే మళ్ళీ మీరు వెళ్ళి మాన్యువల్ గా కమాండ్స్ అన్ని రన్ చేసుకుంటూ ఉండాలి. జెంకిన్స్ మనము జెంకిన్స్ ఫైల్ ఉంటుంది చూడండి, పైప్ లైన్ దగ్గర. అక్కడ ఫైల్లో మనము మన ఇది ఇచ్చేసినామంటే ఆటోమేటిక్ గా బిల్డ్, అంటే ఇప్పుడు డెవలపర్ పుష్ చేసైనా కోడ్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది కదండి. అక్కడ అదే చెప్పేది, అందుకే కదా జెన్కిన్స్ అనేది పెట్టుకుంటే ముందు ఏదో ఒక CI టూల్ అది ట్రిగ్గర్ చేస్తే యాన్సిబుల్ ని ఫుల్ ఆటోమేషన్ అవుతుంది. ఓకే, అట్లానే చేసింది. సో దానికి డౌట్ వచ్చాయి ఇక్కడ చేయలేదు అనేసి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.